10 లక్షల కోట్లు మనకి వస్తుంది మినిమం. దానికి నేను రుజువులు పెట్టాను. 20 పాయింట్లు మీరు చదవండి ముందు, మరలా నెక్స్ట్ ప్రెస్ మీట్లో క్వశ్చన్ చేద్దురు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నది అప్పు ఇచ్చారు, అమరావతి కట్టుకోండి. ఏమిచ్చారు? అప్పు పెరుగుతుంది. ఇప్పటికే 12 లక్షల కోట్ల అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. మరలా 82,000 కోట్లు ఇస్తే పోలవరం కంప్లీట్ చేస్తాం, ఇది కంప్లీట్ చేస్తాం. ఐఎమ్ ద ఎకానమిస్ట్ ఇన్ ద వరల్డ్. I know the numbers more than any economist in the world. I have advised 155 presidents. I know what I am talking. ప్రత్యేక హోదా అన్నది మన హక్కు. తద్వారా 20 బెనిఫిట్స్ ఉన్నాయి మనకు డైరెక్ట్గా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 19 వరకు ప్రత్యేక హోదా గురించి సీక్రెట్గా అడిగారేమో కానీ బాహ్యంగా మోదీ గారిని అడగలేదు. నెంబర్ 1. పోనీ కనీసం ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఇవ్వండి అన్నారు. ఏం ప్యాకేజ్ ఇచ్చారు? 100 కోట్లు 1000 కోట్లు మనమేం చేసుకుంటాం, 12 లక్షల కోట్లు అప్పు ఉంది. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేక హోదా గురించి ఊపేస్తా 25 ఎంపీలు ఇమ్మన్నాడు. ఆయనకి 22 ఎంపీలు ఇచ్చారు. ఆయన ఊపలేదు, ఆయనే ఊగిపోయాడు. ఏమనంటే నరేంద్ర మోదీ గారికి పాదాలు పట్టుకోవడం అవన్నీ కళ్ళతో చూసాం. పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే మాయావతి వైజాగ్ వచ్చినప్పుడు ఆవిడ పాదాలు మొక్కాడు. ఎవరో ముస్లిం లీడర్స్ లేడీ దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ పాదాలు మొక్కారు, ఇలా అని మొక్కారు. ఇప్పుడు మోదీ గారు పాదాలు మొక్కుతున్నారు. ఇది అడుక్కునే పరిస్థితి కాదు ప్రత్యేక హోదా అన్నది. నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాను. నేను వాదనలు వినిపించాను. నా వాదనలతో చీఫ్ జస్టిస్ ఇప్పుడు ఎక్కడ నరేంద్ర గారు, దేవుడు ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఆర్డర్ ఇచ్చిన తర్వాత నేను ఆర్డర్లోనే అన్నాను, మీ ఆర్డర్ ఇవ్వండి మీకు చీఫ్ జస్టిస్ అవుతారన్నాను. ఉత్తరాఖండ్కి ఇప్పుడు చీఫ్ జస్టిస్ అయ్యారు ఆయన. మన రాష్ట్రం బాగుపడాలని ఆర్డర్ వేశారు. ఎవరికి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, చంద్రబాబు నాయుడు గారికి, చీఫ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, ఫార్మర్ సీఎంకి ఆర్డర్లో చదవండి ఏమనుంది? యూ ఫైల్ ద కౌంటర్ యూ వాంట్. నన్ను అడిగారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు పార్టీ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు పార్టీ చేశారు? 60 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. తెలియాలి కదండి, ఎలక్షన్ల ముందు వాళ్ళు ఫైట్ చేశారు. అసలు ఎలక్షన్ తర్వాత వాళ్ళు మర్చిపోయారు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు, 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళకి ప్రత్యేక హోదా కావాలా వద్దా? తెచ్చే బాధ్యత అయితే నాది. తద్వారా 1 కోటి ఉద్యోగాలు వస్తాయి 5 సంవత్సరాల్లో. 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. నేను రుజువులతో పెట్టాను 5 పేజీలు ఇన్ రైటింగ్. ప్రత్యేక హోదా ద్వారా లాభాలండి మన రాష్ట్రంలో ఉన్న కన్నీరంతా తుడుస్తారు దాంతోనే. లేదు అంటే అమ్మ మీరు ఇంకొక 2 ఇయర్స్ 1 ఇయర్ ఆగండి. ఎంత ఘోరంగా 2 తెలుగు రాష్ట్రాలు చేరబోతున్నాయో నేను మీకు చెప్తాను. కనుక ఈరోజు చాలా షార్ట్ స్వీట్ ప్రెస్ మీటు. ఏమైనా 1-2 క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. ఎందుకంటే అసలు నన్ను డాక్టర్స్ మాట్లాడొద్దన్నారు. నేను ఇజ్రాయెల్ పాలస్టీన్స్ నైట్ అండ్ డే తిరుగుతున్నాను. గత 30-40 రోజుల్లో 3 సార్లు టర్కీ వెళ్ళాను, 2 సార్లు అమెరికా వెళ్ళాను, 6 సార్లు ఇంకొక దేశాలు వెళ్ళాను. సో ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈరోజు 2 సబ్జెక్టులే నేను మాట్లాడుతున్నాను. తత్మా ఏం అడగండి. ఒకటి, ప్రత్యేక హోదా 7 రోజుల్లో కౌంటర్ ఫైల్ చేయమని చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని. ఆనరబుల్ హైకోర్టుకి గౌరవం ఇవ్వమని. రెండో ఇష్యూ ఏంటంటే ఈ అప్పులతో బాధపడుతున్న లక్షల, అది 10 లక్షలో 30 లక్షలో నా దగ్గర నెంబర్స్ లేవు, 50 లక్షలు అమ్మాయిల్ని అత్యాచారం చేస్తున్నారు అప్పులు ఇచ్చిన వాళ్ళు. నా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి. అనేక పిల్లలు నేను ఫైల్ చేశాను. ఇప్పటికే 28 ఆర్డర్స్. నేను పోరాడుతూనే ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో ఒక అసెంబ్లీలో బిల్లు పెడితే అది చరిత్ర. అది చంద్రబాబు నాయుడు గారు బిల్లు అనొచ్చు, ఎన్టీఆర్ గారు బిల్లు అనొచ్చు,
బిల్లుకి ఏ పేరైనా పెట్టవచ్చు. అమెరికాలో పేర్లు పెడతారు వాళ్ళు, ఈ మార్టిన్ లూథర్ కింగ్ బిల్ అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం బాగా తెలుసు. ఆయన అసెంబ్లీలో బిల్లు పెడితే, అరే మన పక్క రాష్ట్రం తమిళనాడులో పెడుతున్నారు కదా, స్టాలిన్ గారు గవర్నమెంటు ఏమని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది కదా, ఏమని ఇచ్చింది మీరు చదివి ఉంటారు. 5 లక్షల జరిమానా, 5 సంవత్సరాలు జైలు శిక్ష. ఇప్పుడు ఈవిడ ఎవరైతే ఈవిడ్ని కొట్టారో, కట్టారో, చింతించారో, హస్బెండ్ అప్పు చేశాడు, టీసీ తీసుకోవడానికి వెళ్ళింది. తిరిగి వస్తుంటే టీసీసీని చింపేసి ఆ యూజ్లెస్ బాస్టర్డ్స్ ఎవరో వాళ్ళకి 5 సంవత్సరాల శిక్ష వేయండి.